అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారతీయుడు లేని దేశమే లేదు. గ్లోబల్ మ్యాప్ పై ఏ మూలకు వెళ్ళినా మన త్రివర్ణ పతాక రెపరెపలు, మన వాళ్ళ ప్రతిభా పాటవాలు కనిపిస్తూనే ఉన్నాయి. సున్నాను కనిపెట్టిన దేశం నుండి వెళ్ళి నేడు ప్రపంచ టాప్ కంపెనీలను శాసించే స్థాయికి మన వాళ్ళు ఎదిగారు. అసలు ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు ఎక్కడెక్కడున్నారు, ఏ దేశాల్లో మన జనాభా ఎంత ఉంది? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద విదేశీ సమాజం మన భారతదేశానిదే. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసిస్తున్న మొత్తం భారతీయుల సంఖ్య సుమారు 3.54 కోట్లు. ఇందులో దాదాపు 1.58 కోట్ల మంది ప్రవాస భారతీయులు కాగా 1.95 కోట్ల మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ భారతీయుల సంఖ్య రికార్డు స్థాయిలో 54 లక్షలుగా ఉంది. ఇక్కడ స్థిరపడిన వారిలో ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు మరియు వ్యాపారవేత్తలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటికి భారతీయ సంతతి వారే CEO ప్రాతినిధ్యం వహించడం మన దేశానికే గర్వకారణం. ఇక గల్ఫ్ దేశమైన UAEలో దాదాపు 36 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో నిర్మాణ రంగం, వ్యాపారం, IT మరియు సేవా రంగాలలో మన వాళ్ళు భారీ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు భారతీయులు, పాస్పోర్ట్ కలిగిన ప్రవాస భారతీయులే కావడం విశేషం. ఆసియా దేశమైన మలేషియాలో దాదాపు 29 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడ భారతీయులలో ఎక్కువ మంది కొన్ని తరాల క్రితమే అక్కడికి వలస వెళ్లి స్థిరపడిన తమిళ సంతతి వారు. వీరు అక్కడ వ్యాపారం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉన్నత చదువులు, శాశ్వత నివాసం కోసం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే దేశం కెనడా. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 28 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, గుజరాత్ మరియు దక్షిణ భారత రాష్ట్రాల నుండి వెళ్లిన విద్యార్థులు, IT నిపుణులు ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్నారు. మరొక ప్రధాన గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో దాదాపు 24 లక్షల మంది భారతీయులు జీవనం సాగిస్తున్నారు. చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంజనీరింగ్, నర్సింగ్, డ్రైవింగ్ మరియు ఇతర కార్మిక రంగాలలో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. భారతదేశానికి పొరుగు దేశమైన మయన్మార్లో 20 లక్షల మంది భారతీయ సంతతి ప్రజలు ఉన్నారు. బ్రిటిష్ కాలంలోనే వ్యాపారాలు, వ్యవసాయం కోసం అక్కడికి వెళ్లిన భారతీయులు తరాల తరబడి అక్కడే ఉంటూ స్థానిక పౌరులుగా కలిసిపోయారు. బ్రిటన్ లేదా లండన్ అని పిలుచుకునే UKలో భారతీయుల జనాభా దాదాపు 18 లక్షలు. బ్రిటన్ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో భారతీయుల ప్రభావం చాలా ఎక్కువ. అక్కడి ప్రతిష్టాత్మకమైన వైద్య రంగంలో వేలాది మంది భారతీయ డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో భారతీయులు ఎక్కువగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా. ఇక్కడ సుమారు 17 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ భారతీయులు ఎక్కువగా వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణిస్తూ స్థిరపడ్డారు. మన పొరుగున ఉన్న ద్వీప దేశమైన శ్రీలంకలో దాదాపు 16 లక్షల మంది భారతీయ సంతతి వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టీ తోటల్లో పనిచేసేందుకు శతాబ్దాల క్రితం తమిళనాడు నుండి వలస వెళ్లిన కార్మికుల వంశస్థులు. ఇక గల్ఫ్ దేశమైన కువైట్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు స్థిరపడ్డారు. కువైట్ దేశ స్థానిక జనాభాతో పోలిస్తే అక్కడ నివసిస్తున్న విదేశీయులలో భారతీయులదే అతిపెద్ద సంఖ్య కావడం మన వాళ్ళ ప్రాధాన్యతకు నిదర్శనం. ఈ దేశాల్లోనే కాకుండా ఆస్ట్రేలియాలో 9.7 లక్షలు, మారిషస్లో 8.9 లక్షలు, ఒమాన్లో 7.2 లక్షలు, ఖాతర్లో 7 లక్షలు, సింగపూర్లో 4.6 లక్షల మంది చొప్పున మన భారతీయ జనాభా విస్తరించి ఉన్నారు. ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం ఐక్యరాజ్యసమితి గుర్తించిన 195 ప్రధాన దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర చిన్న దేశాలు మరియు స్వతంత్ర ప్రాంతాలన్నిటినీ కలుపుకొని మొత్తం 200 కంటే ఎక్కువ ప్రదేశాలలో భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఒక్క గల్ఫ్ దేశాలనే తీసుకుంటే అక్కడ అత్యధికంగా దాదాపు 85 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో 90% కంటే ఎక్కువ మంది ఉద్యోగాల కోసం వెళ్ళిన NRIలే. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రపంచ పటంపై మన వాళ్ళు ఎలా విస్తరించారో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఉపాధి కోసం కూలీలుగా, కార్మికులుగా పరాయి దేశాలకు వెళ్ళిన భారతీయులు నేడు అదే దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగారు.
వైట్ హౌస్ నుంచి బ్రిటన్ పార్లమెంటు వరకు, సిలికాన్ వ్యాలీ నుండి గల్ఫ్ దేశాల స్కై స్క్రాపర్ల వరకు ప్రతి చోట భారతీయుల శ్రమ, మేధస్సు దాగి ఉన్నాయి. ప్రపంచాన్ని నడిపిస్తున్న గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్న ప్రవాస భారతీయులందరికీ హ్యాట్సప్ చెప్పుకుందాం.